సంబంధించి కూడా రంగనాథ్ అయితే స్పందించారు. ఒకసారి ఆయన ఏమన్నారో విన్న తర్వాత మీ దగ్గరికి అయితే వస్తాము. ఒకసారి మీరు హోల్డ్లో ఉండండి. ఇక హైదరాబాద్ హఫీజ్పేటలోని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ భూముల్లో నిర్మాణాల కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే స్పందించారు. సర్వే నెంబర్లో 79లోని 39 ఎకరాలు పైగా భూములని రంగనాథ్ స్పష్టం చేశారు. అయితే అవన్నీ ప్రభుత్వ భూములని రికార్డులో ఉందని చెప్పారైనా 79/1 పేరుతో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి క్రయ విక్రయాలు చేశారంటూ కూడా రంగనాథ్ వెల్లడించారు. ఇక ఈ భూములపై ఇప్పటికే హైకోర్టు సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయని, ఈ భూములు అక్రమాలపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిందని రంగనాథ్ చెప్పారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తనను కలవడం నిజమేనన్న ఆయన రికార్డులు చూసి ప్రభుత్వ భూములని ధృవీకరించుకున్నాకే అక్రమాలు తొలగిస్తున్నామనుకుంటా రంగనాథ్ అయితే స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, చెప్పండి. ఇప్పటికే అటు వసంత కృష్ణ ప్రసాద్ సంబంధించి కూడా భూములన్నీ ఒక పక్కనేమో వాళ్ళు ఇది ప్రభుత్వ భూమి కాదు, మేము అన్ని చూపించే ఆధారాలు అంటున్నారు. మరో పక్కన అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే అవన్నీ నకిలీ డాక్యుమెంట్స్ అంటూ కూడా దీనికి సంబంధించి అన్ని ఆధారాలు కూడా చూసాము, అవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్ అంటున్నారు. దీంట్లో నిజం ఎంత ఉంది? డీటెయిల్స్ ఏంటి? ఈరోజు తెల్లవారుజాము నుంచి హఫీజ్పేట సర్వే నెంబర్ 79లో అటు ఆక్రమణలన్నీ కూడా తొలగింపు కొనసాగుతుంది. దానికి సంబంధించి అందులో ఉన్న కార్యాలయాన్ని కూడా ఇప్పటికే తొలగించి వేశారు హైడ్రా అధికారులు. ఇవన్నీ కూడా మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కి సంబంధించిన వసంత రియల్ ఎస్టేట్ వెంచర్కి సంబంధించినవి. అయితే వసంత కృష్ణప్రసాద్ ఇప్పటికే దానికి నోటీసులు హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చారు. కానీ తమ వద్ద ఉన్న పూర్తి ఆధారాలను అన్ని డాక్యుమెంట్లను తీసుకెళ్ళి చూపించాము, అయినప్పటికీ కూడా మాపై దౌర్జన్యంగా ఈ రకంగా కూల్చివేతలకు పాల్పడుతున్నారంటూ ఆయన హైడ్రా పైన సంచలన ఆరోపణలు చేశారు. కావాలని ఈ కూల్చివేతలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మేము మా యాజమాన్యాన్ని మేమే యజమానం అనేది రుజువు చేసుకోవడానికి తగిన ఆధారాలన్నింటినీ చూపించినప్పటికీ కూడా వాటితో సంతృప్తి చెందారని చెప్పిన రంగనాథ్ ఇప్పుడు ఎందుకు కూల్చివేతలు చేస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు. దీనిపైన ప్రస్తుతం హైడ్రా కమిషనర్ రంగనాథ్ అటు స్పందించారు. తనను కలిసింది వాస్తవమే, తనకు అన్ని డాక్యుమెంట్లు కూడా ఇచ్చారు. కానీ ఈ సర్వే నెంబర్ 79లో ఏదైతే భూములు ఉన్నాయో 39 ఎకరాలు, ఇవన్నీ కూడా పైగా వంశస్థులకు సంబంధించిన భూములే. ప్రభుత్వ రికార్డుల్లో ఎప్పటి నుంచో కూడా ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములుగానే వీటిలన్నీ ఉన్నాయి. కానీ వసంత కృష్ణప్రసాద్ క్లెయిమ్ చేస్తున్నది 79/1 అనే సర్వే నెంబర్తో చెప్తున్నారు. వాస్తవానికి అటువంటి సర్వే నెంబర్ ఏది కూడా లేనప్పటికీ సర్వే నెంబర్ 79నే 79/1గా మార్చి ఈ రకంగా అక్రమాలకు తెరలేపారు. కొనుగోళ్లు క్రయ విక్రయాలు జరుపుతూ ఉన్నారు. అందుకే మేము పూర్తిగా వెరిఫై చేసిన తర్వాతనే ఈరోజు చర్యలకు ముందుకు వచ్చామంటూ హైడ్రా అధికారులు తమ చర్యలను సమర్థించుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ 39 ఎకరాలు ఇప్పుడు హైడ్రా కూల్చివేతలకు పాల్పడిన షెడ్లన్నీ ఏదైతే తొలగించేసిందో ఇవన్నీ కూడా ప్రభుత్వ భూమే. కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వ రికార్డుల్లో ఇవన్నీ ప్రభుత్వ భూములుగానే ఉన్నాయి. 79/1 అనే సర్వే నెంబర్ లేనే లేదు. కానీ ఆ 79/1 అనే సర్వే నెంబర్ని సృష్టించి అందులో ఈ భూములన్నీ కూడా ఉన్నట్లుగా వాళ్ళు క్రియేట్ చేసి ఆ ఫేక్ డాక్యుమెంట్తో ఫోర్జర్డ్ డాక్యుమెంట్స్తో క్రయ విక్రయాలు జరుపుతున్నారు. ఇవన్నీ కూడా చట్టవిరుద్ధం. ఖచ్చితంగా దీనిపైన ఇప్పటికే వివిధ న్యాయస్థానాలలో కోర్టు కేసులు నడుస్తున్నాయి. సుప్రీంకోర్టులో కూడా గతంలో ఈ కేసు విచారణకు వచ్చిన సందర్భంగా సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది పైగా భూములకు సంబంధించి. అందుకే పూర్తిగా వెరిఫై చేసిన తర్వాతనే ఈ రకమైన చర్యలు తీసుకున్నామంటూ అటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే అక్కడ జరుగుతున్న కూల్చివేతలను సమర్థిస్తూ ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. కానీ కృష్ణప్రసాద్ మాత్రం తాను ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను, మరి కాసేపట్లోనే అటు హైదరాబాద్ చేరుకున్న వెంటనే తన న్యాయవాదులతో తన లీగల్ టీంతో సంప్రదించి తదుపరి ఏ రకమైన యాక్షన్ తీసుకోవాలి, హైడ్రా పైన ఏ రకంగా ఫిర్యాదు చేయాలనేది అటు న్యాయ నిపుణులతో చర్చిస్తానంటూ చెప్తున్నారు. అయితే పవన్, చూస్తున్నాం ఇప్పటికే అటు రంగనాథ్ అయితే స్పష్టం చేశారు ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్ అంటూ కూడా, అటు వెంచర్స్ వేశారంటూ కూడా. మరి అటు వసంత కృష్ణ ప్రసాద్కి సంబంధించి ఇంకా ఇలాంటి భూములు ఏమన్నా ఉన్నాయి, ఎలాంటి వెంచర్స్ ఏమన్నా వేశారా అనే కోణంలో కూడా విచారించే అవకాశం ఉందా? ఇప్పుడైతే కృష్ణప్రసాద్ కూడా మరి కాసేపట్లో అక్కడికి రాబోతున్నారు. మరి రంగనాథ్ వెళ్ళి డైరెక్ట్గా ఏమన్నా కలిసే ఛాన్స్ ఉందా?
ఖచ్చితంగా రంగనాథ్ను కూడా కలుస్తా అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉన్నారు. వాస్తవానికి ఆయన 2005లో ఈ భూములన్నీ కూడా కొనుగోలు చేశానంటూ చెప్తున్నారు. ఆయనకు ఎవరి వద్ద నుంచి కొనుగోలు చేశారు, దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఏంటి, దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయా, లేకుంటే 79/1 అనే సర్వే నెంబర్ ఎప్పుడు ఎవరు సృష్టించారు, ఈ వివరాలన్నీ కూడా తెలియాల్సి ఉంది. వాస్తవానికి 79 అనే సర్వే నెంబర్కి సంబంధించిన భూమే ఇప్పుడు ఈ కూల్చివేతలన్నీ కూడా చేపడుతున్న భూమిగా అటు ప్రభుత్వ అధికారులు, హైడ్రా కమిషనర్ చెప్తూ ఉన్నారు. కానీ 79/1 అనే సర్వే నంబర్లో ఈ మా భూమి అంటూ అటు వసంత కృష్ణప్రసాద్ తదితరులందరూ కూడా క్లెయిమ్ చేస్తున్నారు. కానీ 79/1 అనే సర్వే నెంబర్ లేనే లేదు. ఇవన్నీ కూడా చాలా కాలంగా ఉన్న భూమికి సంబంధించిన రికార్డులన్నింటినీ కూడా తరోగా వెరిఫై చేసిన తర్వాతే, పూర్తిగా పరిశీలించిన తర్వాతే తాము ఇటువంటి చర్యకు ముందుకు వచ్చాము. చాలా కాలంగా ఈ భూములన్నీ కూడా ప్రొహిబిటెడ్ జాబితాలో ఉన్నాయి. దీన్ని ఎవరు కూడా కొనడం అమ్మడం చేయరాదంటూ ఎప్పటి నుంచో ఇవన్నీ కూడా ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టినప్పటికీ ఒక సర్వే నెంబర్ /1 అనే నంబర్ వేయడం ద్వారా ఈ రకంగా అక్రమార్కులందరూ కూడా భూముల కబ్జాలకు పాల్పడుతున్నారు. దానిలో వసంత కృష్ణప్రసాద్ పాత్ర ఏంటి, నిజంగానే ఆయన ఈ భూములు అక్రమం అని తెలిసి కొన్నారా, లేకుంటే తెలియక ఆయన్ని ఎవరైనా మోసం చేశారా, ఇవన్నీ కూడా వెలుగు చూసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దీనిపైతే కృష్ణప్రసాద్ తన దగ్గర ఉన్న డాక్యుమెంట్ల ప్రకారం నేనే చట్టపరమైన యజమానిని అంటూ చెప్తూ ఉన్నారు. కానీ ఇటు రంగనాథ్ కూడా అంతే ధీమాగా ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వ భూములే, పూర్తి స్థాయిలో వెరిఫై చేసిన తర్వాతే తాము చర్యలకు ముందుకొచ్చామంటూ చెప్తున్నారు. అయితే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటూ కృష్ణప్రసాద్ చెప్పిన నేపథ్యంలో న్యాయస్థానం ఎవరి దగ్గర ఉన్న డాక్యుమెంట్లు అసలైనవి, ఎవరు చెప్తున్న వాస్తవాలనే తేల్చే పనిలో న్యాయస్థానం ఉంటుంది. ఖచ్చితంగా మరి కాసేపట్లోనే వసంత కృష్ణప్రసాద్ దీనిపైన న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. ఆ తర్వాత కేసు విచారణ జరిపి అటు వసంత కృష్ణప్రసాద్ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు నిజమైనయా, లేకుంటే ప్రభుత్వ రికార్డులు ఉన్న భూమి ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న దాని ప్రకారం అది ప్రభుత్వానికే చెందుతుందా, ఇదంతా కూడా న్యాయస్థానం నిర్ణయిస్తుంది. అఖిల. రైట్ పవన్, థ్యాంక్ యూ. ఎస్, ఇక అటు ఆఫీస్పేటలో ఉన్న 17 ఎకరాల భూముల్లో కూడా అటు వసంత కృష్ణప్రసాద్కి చెందినవని, ఇవి అక్రమ భూములంటూ కూడా హైడ్రా కూల్చివేతలు అయితే ప్రారంభించింది. అయితే దీనికి సంబంధించి కూడా ఆ భూములకి అన్ని సర్టిఫికెట్లు ఉన్నాయంటూ ఒక పక్కన వసంత కృష్ణప్రసాద్ చెప్పగా, అవన్నీ నకిలీ డాక్యుమెంట్స్, అవన్నీ వెరిఫికేషన్ చూసిన తర్వాతే మేమంతా కూడా ఈ పనులు ప్రారంభించామంటూ కూడా రంగనాథ్ అయితే స్పష్టం